ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి ఈనాటి నామము హ్రీంకార శశి చంద్రిక. మీకు ప్రపంచంలో ఎవ్వరు చెప్పటానికి కష్టమైన ఇష్టము లేని ఆధ్యాత్మికం మాత్రమే నేను భారతీయులకు చెప్తున్నాను. ఎందుకని శృతులు ప్రామాణికముగా ప్రతి భారతీయుడు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి. దానివలన వాడి కుటుంబం మొత్తము కూడా సుభిక్షముగా ఉంటుంది. అర్థమైందండి? సర్వదేవతామూర్తులు నెత్తి మీద లేకపోతే కిరీటాల మీద ఉండే చంద్రబింబము, ఆ చంద్రబింబం చూసే ఉంటారు అందరూ. దేనికి చంద్రబింబం ఉంటుందండి? దేవతలందరి దృష్టిలో అంటే మహర్షుల పరంపరల్లో వాళ్ళు కొన్ని నిగూఢమైన రహస్యంగా చెబుతారు. ఏమని? తలకాయ వచ్చేసి మానవుడికి చల్లగా ఉండాలి. అర్థమైందండి? అరికాళ్ళు వేడిగా ఉండాలి. అరికాళ్ళు చల్లగా ఉండి తలకాయ వేడిగా ఉంటే తీసి బయట పారేస్తారు త్వరలో. కాబట్టి చాలామంది వలసవాద లైఫ్ స్టైల్, తలకు రంగులు వేసుకోవటం, ఏది పడితే అది పుయ్యటం, రకరకాలు చేసుకొని మీ జీవితం మీరే ఎక్కువ శాతం వలసవాద మత ఆచారాల రీత్యా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఋషులు చెప్పే భాష ఆధ్యాత్మిక భాష అర్థం కాక ఈ వంద పరంపర ప్రవచనకారులు ఈ జ్ఞానం తెలుసుకోలేక ప్రజలని ఈ ఆరోగ్యపరంగా వివరించలేకపోతున్నారు. ఆధ్యాత్మికంలో ఉన్న ఆధ్యాత్మికంలో ఉన్న ఆరోగ్యం వివరించలేకపోతున్నారు. చంద్రుడు తల మీద ఉన్నాడంటే ఏంటి? ఏ దేవతామూర్తిని ఎందుకు పెడతారు? చిన్న లాజిక్ భారతీయులు పట్టించుకోవట్లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ చంద్రుడి లోపల ఉండే శక్తి హ్రీంకార శశి చంద్రిక. అదేనండి, అట్లా చెప్పారు, మాకు అర్థం కాలేదు. అత్యంత నిగూఢముగా దేవతలలో ఒకరైన చంద్రుడు ఉపాసించిన ఒక మహావిద్య ఉంటుంది, చంద్ర విద్య అని తెలుసుకోవాలి. 2, మీలో ప్రాణం ఉంటుంది కదా, ఆ ప్రాణం హ్రీంకారమే కదా. నాలో ప్రాణం ఉంటే హ్రీంకారం కదా. ప్రాణం లేదు బయట బారేస్తారు కదా, దాని పేరు ప్రాణమని, శక్తి ప్రణవం అని, ఓంకారం, పరి రకాలుగా శృతుల ద్వారా తెలుసుకోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి చంద్ర విద్య ఎందుకు చేయాలో చూసుకోండి. మీరు ఏ వలసవాద మత సౌండ్స్ అయినా, అర్థమైందండి, భారతదేశంలో ఏ భారతీయుడైనా వలసవాద శబ్ద సౌండ్లు, ఒక బీపీ బాగా ఉన్నవాడిని తీసుకెళ్ళి కూర్చోపెట్టి సైంటిఫిక్గా పరీక్ష చేయండి. బీపీ తగ్గిందా పెరిగిందా చూసుకోండి. అదే మనిషిని అదే సైన్స్ రీత్యా ఏకాంతంగా కూర్చొని అతని చేత చంద్ర విద్య చేయించండి. వాడికి బీపీ ఉండదు. లో బీపీ ఉంటే నార్మల్కి వస్తుంది, హై బీపీ ఉంటే నార్మల్కి వస్తుంది, షుగర్ ఉంటే కూడా కంట్రోల్. ఎలా? అదే మన భారతీయ శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం. అంద పరంపర ఆధ్యాత్మికం గురించి నేను మీకు చెప్పట్లేదు. శృతులు గూగుల్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి, చంద్ర విద్యంతో చూసుకోండి. మీకు అనుమానం వస్తే పరీక్షించుకోండి. అర్థమైందా? అదే నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఒక రహస్యం చెబుతాను. ఏ విధమైన ప్రాబ్లమ్స్ వగైరా ఉన్న వాళ్ళైనా సరే, అమావాస్య తర్వాత 3వ రోజు నుంచి పౌర్ణమి తర్వాత 3వ రోజు వరకు రాత్రిపూట ఈ చంద్ర విద్యని పైన బాల్కనీలో అక్కడ కూర్చొని సాధన చేస్తే మహావిశేషమైన ఇష్టకామ్యములు నెరవేరుతాయి అని ఆప్తవచనం. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళండి, చంద్ర విద్య చేస్తే ఏంటి బెనిఫిట్స్ చెక్ చేసుకోండి. నా మాట నమ్మవాకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ పిల్లల కన్నా కనీసం భారతీయ మహామంత్ర ద్రష్టలైన విశ్వవిఖ్యాత సైంటిస్టులు చెప్పిన ఆధ్యాత్మికం మీ పిల్లల కన్నా అందించండి. వాళ్ళనన్నా బాగు చేయండి. వలసవాద సౌండ్స్ వలన ఏ విధమైన ఫిజికల్ మార్పు, ఇంటర్నల్ మార్పు రాదు.
భారతీయులకి భారతదేశ శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం వల్లనే మార్పులు చేర్పులు వస్తాయి. శ్రీ విద్యా గురు పరంపరలో మనోవైకల్యము చిత్త చాంచల్యం ఉన్న వారికి ఈ చంద్ర విద్యా మంత్ర సాధన కొన్ని రాష్ట్రాల్లో చెబుతూ ఉంటారు. ఈ మంత్రాలు, ఈ దేవతలు, ఈ శృతులు, వీటి గురించి మీరు కొంతమందికి అనుమానం ఏమండి, మరి ఇన్ని మీరు చెప్తున్న దాని ప్రకారం కానీ సైంటిఫిక్గా కానీ అన్ని అసలు మాకు ఈ మంత్రాలేంటి, గుడ్లేంటి, గోపురాలేంటి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేట్టయితే ప్రపంచంలో ఇంతవరకు మీరు వినని ఆధ్యాత్మికం నభూతో నా భవిష్యతి, ఇంతవరకు ఎవరు చెప్పండి, భవిష్యత్తులో చెప్పటానికి సాహసించింది క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. ఏంటి అంటే ఇది చాందోగ శృతిలో ఉంది, చెబుతున్నాను, నా స్వ ప్రతిభ కాదు. ఆ శృతిలో ఉన్నది శ్రీ విద్య ద్వారా తెలుసుకున్నాను. చెప్పండి, మేము వింటాం. ఇప్పుడు మీకు ఈ మంత్రాలు కానీ శృతులు కానీ వగేరా ఏదైనా తీసుకోండి. ప్రపంచంలో ఈ జ్ఞానాన్ని చాందోగ శృతి ఏం చెప్తుందంటే దేని నుంచైనా మనం ఒక రసం తీయాలంటే ఆయుర్వేద పరంగా ఆ వస్తువుని కాగబెడతాం. అంటే తప్పింప చేయటం అంటారు భారతీయ భాషల్లో. తప్పింప చేయటం, మీరు గూగుల్లోకి వెళ్ళి తప్పింప చేయటం అంటే ఏంటో వెరిఫికేషన్ చేసుకోండి, ఇంకా బాగా తెలుసుకోవచ్చు. నేను క్లుప్తంగా వివరిస్తున్నాను. ఆ విధముగా సృష్టి ప్రథమంలో, ఇప్పుడు సంగతి కాదండి నేను చెప్పేది, కృతయుగానికి బిఫోర్ సంగతి చెప్తున్నా. సత్యయుగం కృతయుగానికి బిఫోర్ సంగతులు అర్థమైందండి. సృష్టి బిగ్ బాంబ్, ఒక విధంగా సైంటిఫిక్గా బిగ్ బాంబింగ్గా నేను చెప్పేదాన్ని మీరు అన్వయించుకుంటే బాగా అర్థమవుతుంది. పరమేశ్వరుడు ఇప్పుడు ఏదైనా వస్తువు తప్పింపజేస్తే ఏమవుతుందండి, వేడి చేయటం అంటారు. తప్పింపజేయటం అంటే వేడి చేయటం అంటారు. శ్రీ విద్యా మంత్రాలు చాలామందికి అర్థం కావు. ఎందుకని? శృతుల జ్ఞానం పరంగా లేదు కాబట్టి. నేను గతంలో ఒకసారి ఒక మహామంత్ర విద్య గురించి చెప్పాను. మహాక్షోభం కురు అని ఉందని కానీ గజగిజి వణికిపోతారు. ఇక్కడ దీని పాయింట్లోంచి ఈ ప్రింట్ లాక్కోవచ్చు. జ్ఞానం ఉంటే శృతుల జ్ఞానం. సరే, ఈ యొక్క తప్పింపజేయటం అంటే వేడి చేయాలి. ఆ పదార్థంలో ఉన్న వ్యర్థాలన్నీ పక్కకి పోతాయి. మీకు ఇది స్వానుభవం కొంతమందికి వస్తుంది, ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏదైనా ఉడకబెట్టినప్పుడు వగైరా ఆయుర్వేద పరంగా అయితే బాగా తెలుస్తుంది మీకు. వేడి చేయటం అంటే తప్పింపచేయటం, ఆ పదార్థాన్ని, ఆ మూలికని, అందులో ఉన్న వ్యర్థాలపై మూలం నూనెలోకి దిగుతుంది అన్నమాట. ఈ విధంగా భారతీయులు శృతి ప్రామాణిక మంత్రములతో శరీరమును తపింపచేస్తే ప్రారబ్ధ కర్మలు పోతాయి. ఇది శృతిలో ఉండదు, నేను మీకు చిన్న క్లూగా చెప్పాను. సరే, విషయం చెబుతున్నా. ఈ తపింపజేసే దృష్టితో సర్వలోకాలను, అర్థమైందండి, బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్ముడు తపింపచేశాడు. అంటే ఏంటండి తప్పింపజేశాడంటే? అందువల్ల పరమేశ్వరుణ్ణి అంటే అతను ఏకాంతంగా కూర్చొని తప్పింపచేస్తున్నాడు. తనలో నుంచి అతనే ఆ తప్పింపచేసే యొక్క దాని విధానాన్ని కశ్యపు అని అంటారు. కశ్యపుడు, కశ్యప ఈ విధమైన పేర్లు అన్నమాట. మీకు అర్థమవ్వాలని ఇవన్నీ చెప్తున్నాను. ఆ విధంగా పరమేశ్వరుని కశ్యపుడు అంటారు. అర్థమైందండి. అన్నిటినీ అత్యంత సూక్ష్మంగా చూస్తాడు. ఎవరు? సృష్టి వేదవాణిని మనకి ఎవ్వరిగా తెలియదండి. నేను ఊరికే శృతి ఆయన చెప్పిన ఆ వాణిని మహామంత్ర ద్రష్టలైన ఋషులు ఇంటర్నల్గా తెలుసుకొని చెప్పిన శృతుల ప్రామాణికంగా మీకు చెప్తున్నాను. అర్థమైందండి. ఆ పరమేశ్వరుణ్ణి మనకు అతను ఎలా ఉంటాడు తెలియని అతన్ని కశ్యపుడు అంటే ఎవరు? నా దగ్గరికి ఎవరు వచ్చారు, ఈ శ్రీ విద్యా పూర్ణ దీక్ష, ఈ మహామన్యాసాలు, షోడన్యాసాలు, మంత్రాలు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు అతన్ని వాళ్ళు ఏది చెప్పినా వీడు వాళ్ళని సూక్ష్మ దృష్టితో చూస్తాడు. అర్థమైంది. వాళ్ళ లోపల ఉన్నవన్నీ తెలుస్తాయి అన్నమాట. దీన్ని కొన్ని మంత్ర సాధన కూడా అనుకోవచ్చు. ఆ విధంగా కశ్యపుడు అంటే అన్నింటినీ సూక్ష్మంగా చూస్తాడు. ఇదే సూత్రం ప్రకారం ఉత్తమ శ్రీ విద్యా గురువులు ఆ విధంగా చూస్తారన్నమాట సాధకుల్ని. ఈ యొక్క సరైన విషయం ఏంటంటే లోకృ దర్శనే అనబడే ఒక ధాతు, మీ గతంలో ధాతువుల గురించి చెప్పాను. ఆ ధాతువుల పరంగా శృతి అంగములవి. ఆ ధాతువుల్లో ఆ శబ్ద అర్థ
ప్రామాణికంగా లోకృదర్శని అంటే లోకం అనే శబ్దం పుడుతుంది. అర్థమైంది? మనం ఏది మాట్లాడినా వాటి నుంచి రావాలి ధాతు పాఠంగా. లోకం అంటే ఆ విధంగా లోకం అనే ఆ శబ్దం పుట్టింది దాని నుంచి. దానిని దర్శనం అని అర్థం చేసుకోవాలి. దాని యొక్క అర్థం ఏంటి? లోకం అంటే దర్శనం, చూస్తే కనపడుతుంది. పరమేశ్వరుడు ఈ విధముగా తలుచుకొని ఆ తలుచుకున్న దానిని ధ్యానం, తపస్సు, మంత్ర సాధన, ఆలోచన అనబడే ఇంకా నాకు తెలిసినవి ఇంకా చాలా ఉంటాయి. ఆ పేర్ల ప్రకారం ఆయన దాన్ని తెలుసుకున్నాడు ఆ క్రియల ద్వారా. ఈ విధముగా పరమేశ్వరుడు మహా అద్భుత తపస్సు ద్వారా, ఎవడు చేయలేడు ఆ తపస్సు, గుర్తుపెట్టుకోండి. మహా అద్భుత ఐశ్వర్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకున్నాడు. వాటి సారంగా ఆ మొత్తం సారం, మీకు ఇందాక సారం గురించి చెప్పా, తప్పింపజేస్తే ఔషధాలు, ఆ సారాన్ని టీ పొడి కాగబెడితే సారం దిగినట్టు ఆ యొక్క తపస్సు ద్వారా పరమేశ్వరుడు మహా అద్భుత సారాన్ని తెలుసుకొని దానికి జ్ఞానం అంటే స్ఫటికం, మీకు అర్థం అవ్వాలని అనే పేరు, ఆ పేరు కలిగిన త్రయీ మహామంత్ర విద్య అంటే ఈనాడు వేదాలు, ఆనాటి లాంగ్వేజ్ వేదం. అర్థమైందండి? ఏది? ఆ పరమేశ్వరుడు ఈ తెలుసుకున్నటువంటి అద్భుత తపస్సు ద్వారా ఏకాంతంగా అద్భుత ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యానికి జ్ఞానం, ఆ జ్ఞానానికి త్రయీ అనే మంత్ర విద్య, మంత్రం అంటే ఆలోచన, త్రయీ అనే వేదాన్ని మనసా భావించాడు. ఎవరు? సృష్టి ప్రథమం మానవులకి జ్ఞానం తెలియజేసిన విశ్వేశ్వరుడు. అంటే కాశీలో ఉన్నాయని భావించద్దు. విశ్వే ప్లస్ ఈశ్వరుడు, విశ్వానికి ఈశ్వరుడు. ఎవరు? శృతుల్లోకి వెళ్ళండి, తెలుస్తుంది. సరే, ఆ పరబ్రహ్మ స్వరూపుడిని లింగభేదం లేదనమాట. మనం ఎలా బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపుని అని కూడా అనుకోవచ్చు. త్రయస్తీర్ణ తమా సంఖ్య అంటే ఏంటి? బాగా వృద్ధి చెందిన సంఖ్యను 3గా. అర్థమైందండి? అదేంటండి బాగా వృద్ధి చెంది 3గా అంటారు. కొంతమంది 3 మంచిది. అజ్ఞానులు, అవిద్యాపరులు, అంధ పరంపర ఆధ్యాత్మిక పరులు, వలసవాద ఆధ్యాత్మిక పదులు, కెమికల్స్, కుంకాలు, బొట్లు పెట్టుకునే వాళ్ళకి 3 అశుభం. శృతి ప్రామాణికంగా సృష్టి పరమేశ్వరుడు 3 తెలియచేశాడు. 1 నుంచి 3 అంటే బాగా పెంపొందినది అని అర్థము. దీనినే త్రయీ విద్య అంటే ఈ విశ్వములో అన్నిటినీ మించిన జ్ఞానం అని అర్థం. ఈ వేద విద్యల్ని మళ్ళీ తప్పింపచేశాడు. త్రయీ అనబడేదాని నుంచి మళ్ళా తప్పింపజేశాడు. అప్పుడు 3 అక్షరాలు అందులో నుంచి బయటికి వచ్చినాయి. ఏంటంటే 3 అక్షరాలు రావటం ఏంటంటే ఇదే శృతి, ఇదే ఆధ్యాత్మికం, ఇదే భారతీయులు తెలుసుకోవాలి. సరే, పరమేశ్వరుడు సరే లోకంలో చాలామంది ఇంద్రియ సుఖాల కోసం తప్పిస్తూ ఉంటారు. మీకు తప్పించడం అంటే బాగా అర్థమవ్వాలని ఒక అలంకారం కోసం చెబుతున్నాం. ఆ ఇంద్రియ సుఖాల కోసం కొంతమంది పెళ్ళి పిల్లలు ఉన్నవాళ్ళు పక్కోడి పెళ్ళం, వెనకోడి పెళ్ళం, ముందోడి పెళ్ళం, నైట్ ఏమన్నా మాకు అవకాశం ఇస్తుందేమో అని చాలామంది నిద్రపోకుండా తప్పించిపోతూ ఉంటారు. అలా తప్పించడాన్ని ఆ విధంగా మీకు అలంకారం కోసం చెప్పా. ఇది శాస్త్ర ప్రామాణిక భాష కాదు. నిద్రపోకుండా వాళ్ళు అన్ని వ్యవహారాలు మానేసి పెళ్ళాం గుండెలో బాలమని పట్టించుకోరు, పిల్లల బాలని పట్టించుకోరు, అది ఎప్పుడు పిలుస్తుందో పోదామని చూస్తారు. దాన్ని తప్పించిపోతూ ఉంటారు. అది ఆ లక్షణం అన్నమాట. అలా పరమేశ్వరుడు తప్పించిపోయాడు. దేని కొరకు? అందులోంచి ఇవన్నీ ఆయన తపంలోంచి వచ్చినవే ఇవన్నీ. సరే, ఏ భారతీయుడైనా శృతి ప్రామాణిక మంత్ర సాధన కోసం తప్పించిపోతే గన్ షాట్ శృతి ప్రామాణిక మంత్ర సాధన వాడు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. కానీ వలసవాద విద్యలో వలసవాద ఆధ్యాత్మికం, అంధ పరంపర ఆధ్యాత్మికం లేనిదాని ఉన్నదాని లేదని చెప్పేదాని వల్ల ఉపయోగం ఉండదు. మహర్షులు చెప్పిన దైవ
జ్ఞానము మహర్షులు చెప్పింది శృతుల ప్రామాణికంగా, దానిని మాత్రమే భారతీయులు పాటించాలి. సరే, పాయింట్కి వద్దాం. ఆ పరమేశ్వరుడు 3 అక్షరాలు రాబట్టాడు. ఏంటండి 3 అక్షరాలు మరి రాబట్టాడు అంటున్నా? అవి ఏంటి ఆ అక్షరాలు? ఏ భారతీయుడు ఏ మంత్ర సాధన చేసినా ఈ అక్షరాల సౌండ్స్ వల్లనే దిల్ ఖుష్ ఏదైనా సాధిస్తాడు. అలాంటి అద్భుతమైన మహా విషయాలు అంటారు వాటిని. ఏంటంటే అది మాకు చెప్పండి, మేము గబగబా వెళ్ళిపోతాం, ఎత్తుక్కుంటామంటే మొత్తం చెబుతా. భారతీయులకు ఆగస్టు 15న నేను మీకు ఇందాక కూడా చెప్పాను అన్నమాట, వలసవాద మతాల సౌండ్స్. మీరు భారతీయ శృతి ప్రామాణిక సౌండ్ అవసరం లేదు. నిన్న పార్లమెంట్లో పాడిన వందే మాత్రం సౌండ్ ఒకటి ఏకాంతంగానండి, మామూలుగా ఉండదు. సర్వరోగాలు సమసిపోతాయి. అదే భారతీయ జ్ఞానం. భారతీయ ఋషులు మనకి ఇచ్చారు, మీరు తెలుసుకోవటం లేదు. అర్థమైందా? పరమేశ్వరుడు ఏం తెలుసుకున్నాడు? భూహు భువః స్వహ 3 అక్షరాలని లాగాడు వాటిల్లోంచి. ఏది? వేదాల్లోంచి. భూహు అంటే ఉనికి, సత్, బా సత్తా. భువః అంటే ఇలాగే అయ్యింది, అంటే చేతనావంతంగా అయ్యింది, తెలిసినదయ్యింది అంటే చిత్. స్వహ అంటే సుష్టు వరేణీయం అంటే బాగా కోరుకోదగినది. అనంతము అంటే త్రైవిధ్య సారం, అన్నిటినీ మించి తెలివి నుంచి, అన్నిటిని మించి అద్భుత తెలివితేటల నుంచి అత్యంత అమృత రసంగా సత్ చిత్ అనే ఆనందాన్ని, ఆ పేరు కలిగిన సత్ చిత్ అనే ఆనందం అని పేరు కలిగిన దాన్ని భూర్భువః స్వహ అనబడే అక్షరాలను రాబట్టాడు. ఎవరు? బ్రహ్మోపనిషత్ పరబ్రహ్మ స్వరూపుడు. తిరిగి ఆ 3 అక్షరాలని తపింపజేశాడు. మళ్ళా మీరు గూగుల్లోకి వెళ్ళి చేతనావంతం అంటే ఏంటి, తర్వాత సుష్టు వరేణీయం అంటే ఏంటి, భూహు సత్తాయం అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి. నేను కొంచెమే చెబుతున్నా, మీకు పూర్తిగా చెబితే మీరు ఇప్పుడు మొత్తం మీ కుటుంబాన్ని వదిలేసి ఒక్కడు సింగల్గా వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చొని ఆ మహా ఆనందం అనుభవిస్తారేమో, మీ కుటుంబ సభ్యులతో సమస్యలు వస్తాయని నేను చెప్పట్లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి తెలుసుకోండి. నా మాటలు మీకు మొత్తం వరల్డ్ వైడ్ సబ్జెక్ట్. బెల్లం పెట్టండి, నూనె పోయండి, మేకులు కొట్టండి, గొడవ పగల కొట్టండి, లేకపోతే మోకాల మీద ప్రార్థనలు చేయండి, కొబ్బరి నూనె తాగండి. అది ఇలాంటివి నేను చెప్పను. ఎవరికి? భారతీయులకి చెప్పను. నేను చెప్పేది భారతీయులు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి, నమ్మండి, ఆచరించండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. సరే, ఆ 3 నుంచి ఈ యొక్క సృష్టి వేదవాణి చెప్పిన పరమేశ్వరుడు, మనం పరమేశ్వరుని ఏనాటికి తెలుసుకోలేము. ఎందుకని? బ్లాక్ హోల్లోకి ఎవడైతే అందులో క్లోజ్, ఏ గ్రహం వెళ్ళినా క్లోజ్. అలాంటి బ్లాక్ హోల్ గురించి మీకు నేను వివరిస్తున్నా. ఆ అత్యంత సచ్చిదానంద రసం గురించే ఇప్పుడు నేను మీకు శ్రీ సౌభాగ్య మహామంత్ర విద్యాపీఠం ఆమ్నాయ సమామ్నాయ షడ ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధనాలయం నుంచి వివరిస్తున్నాను. బిగ్ బాంబింగ్ లాంటి సబ్జెక్టులు ఇవి. కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి. ఓం అర్థమైందండి? దేని నుంచి వచ్చిందండి ఓం అంటే? ఈ యొక్క మనం ఇందాక పరమేశ్వరుడు మళ్ళీ 3 అక్షరాల నుంచి రాబట్టిన దాని నుంచి ఈ అకార ఉకార మకార అనబడే వాటి ద్వారా ఇప్పుడు ఈ ఓం అనేది పరమేశ్వరుడు దేని నుంచి తీశాడో? భూర్భువస్వహ నుంచి తీశాడు. అత్యంత గాఢంగా ఈ విశ్వంలో నుంచి దాన్ని తీశాడు మీకోసం. అదేంటంటే మరి అట్లా చెబుతారు. మరి ఇందులో ఓంలో మరి అందులో రసాలు, అమృత రసాలు ఉన్నాయి కదా ఇందులో. ఇది ఆ మొత్తం రసాలకి క్లిక్ ఇదేనప్పా. దీంట్లో అకార ఉకార మకారాలని సిర్రలు అంటే ప్రకృతి పంచభూతములు వ్యాపించి ఉన్నాయి. ఈ 3 సృష్టి స్థితి లయలు
అనబడే శిరలలో ఈ ఓముని కలిపి కుట్టారు. ఎవరు? పరమేశ్వరుడు. ఆ జ్ఞానం మహర్షుల ద్వారా మనకు అందించాడు. ఆ విధముగా కుట్టిన ఓములో నుంచి ఈ విశ్వం ఏర్పడింది. అర్థమైందంటే క్లుప్తంగా ఈ విశ్వం ఏర్పడటానికి కారణాలు శృతి ప్రామాణికంగా మీకు వివరించారు. సర్వశృతి ప్రామాణిక మంత్ర శబ్దాలు శబ్ద సమూహం మొత్తం ఈ ఓంకారములో పెట్టి కుట్టారు. అటువంటి శ్రీ విద్యా మంత్ర శబ్దములకి ఆ అర్థాలు, ఆ జ్ఞానము, అవన్నీ వగేరా వగేరా మీ గురు పరంపరలో తెలుసుకోవాలి. నేను బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ పరముగా స్వరూపిణి పరంగా కానీ మీకు వివరణిస్తున్నా. మీకు అది అర్థం కాకపోవచ్చు. మీకు ఫస్ట్ ప్రారంభంలో ఈనాడు కశ్యప అంటే చెప్పాను. మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి కశ్యప అంటే ఏంటి చూసుకోండి. ఆ మహర్షులు శృతి ప్రామాణికంగా ఈ చాందోగ శృతిలో చెప్పిన జ్ఞానం మీరు కొంతమంది వలసవాద విద్య చదివిన ప్రవచనకారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్లు మీకు అది వ్యక్తము చేయలేరని మన మహర్షులు ఇంకా డీప్గా తీసి మీకు వివరించారు. దానిని కొంతమంది గూగుల్లో కూడా పెట్టారు. కశ్యప అంటే ఏంటో చూసుకోండి. మీకు అప్పుడు ఆ మొత్తం లక్షణాలు కశ్యప అంటే అని ఏంటి తెలుసుకోగానే మీకు మహా అద్భుతమైన ఫీలింగ్స్ కలుగుతాయి. కొంతమంది ఈనాడు కొన్ని కమ్యూనిటీల పరంగా మీ గోత్రం ఏంటంటే హైందవ మతస్థులు చాలామంది గుళ్ళల్లోకి వెళ్ళిన వాళ్ళు తెల్లమొహాలు వేస్తుంటారు. స్వాతంత్రం రాకముందు ప్రతి భారతీయుడు గోత్రం తెలియని వాళ్ళు కశ్యప గోత్రం అని చెప్పుకునేవాళ్ళు. కొంతమంది వాళ్ళ శివ అని, కొంతమంది నారాయణ అని, కొంతమంది ఇలా చెప్పుకుంటున్నారు. కాదు కాదు కాదు. ప్రతి గోత్రము తెలియని వాళ్ళకి కశ్యప గోత్రం. ఎవరిది? మహాపరం. కశ్యప అంటే సూక్ష్మం. అవన్నీ ఇంకా మీకు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే ఇది నేను మీకు భారతీయులకి నేను చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు స్వ అనుభవంగా తెలుసుకుంటేనే రిజల్ట్స్ కలుగుతాయి. అంద పరంపర ఆధ్యాత్మికం వల్ల మీకు తెలియవు. సరేలేని మరి చంద్ర విద్యా మంత్రం అంటే ఈనాటి చంద్ర విద్యా మంత్రం అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో చేస్తుంటారు. మీరు అవి తెలుసుకోండి, బాగా మీకు అవగతం అవుతుంది. నేను మీకు చెప్పగలిగేది ఒకటి, సమస్యలు సత్యం, భయం పిరికితనం. మీకు ఇవి పోవాలి అంటే ఏ వలసవాద మతం వల్ల ఇవి పోవు. మీరు బాల్య అవస్థ తర్వాత ఏ గుళ్ళు, ఏ గోపురాలు, ఏ స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధుల దగ్గరికి పోయినా పోవు. మీకు ఏనాడైతే భయం పోతుందో ఆనాడు మీకు ఒరిజినల్ ట్రూత్ జ్ఞానం వస్తుంది. అది శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం మాత్రమే అయి ఉండాలి. ఎవడి ఫీలింగో మనకెందుకు? నాకు వంకాయ ఇష్టం, బెండకాయ ఇష్టం, మీకు అది ఇష్టమో కాదో మీ ఆలోచన, మీ ఫీలింగు. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం. ఈ దేవుడే గొప్పవాడు, ఈ మతమే గొప్పది పులిహార. ఇక్కడ భారతీయులకి శృతి ప్రామాణిక మతం, శృతి ప్రామాణిక ఆధ్యాత్మికమే సత్యం, నిత్యం, శాశ్వతం. మిగతావన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. అవి ఎవడి దానికి వాళ్ళు చేస్తుంటారు. మీ అనుమానాలు నేను చెప్పిన నమ్మకుండా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నేను భారతీయుడిని, మా తాతగారు భారతీయుడు, మా ముత్తాతగారు భారతీయుడు అయితే నాది ఏ మతము అని మీరు చూసుకోండి. అందులో ఏముంటే అది ఆచరించండి. స్వస్తి.